జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహంగా చెప్తారు. చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులు మాత్రమే ఉంటాడు. దీని కారణంగా ప్రతి 15 రోజులకి మళ్ళీ అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా చంద్రుడు ప్రతి 2 రోజులకు ఒకసారి రాశిని మార్చుకోవడం వల్ల ప్రజల జీవితాలను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాడు. అదేవిధంగా ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలోకి రావడం వల్ల రాజయోగాలు కూడా ఏర్పడతాయి. ఈసారి చంద్రుడు గురుగ్రహం ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం చాలా శక్తివంతమైనది, శుభప్రదమైనది. డిసెంబర్ 13 మధ్యాహ్నం 1:18కి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పటికే దేవగురు బృహస్పతి ఉన్నాడు. చంద్రుడి ప్రవేశంతో గజకేసరి యోగం వస్తోంది. మరి ఈ యోగం కొన్ని రాశులకి శుభప్రదం. ఆ రాశులేంటో చూద్దాం. మొదటి వరుసలో ఉంది వృషభ రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు చంద్రుడు దేవగురువు కలయిక చాలా ప్రయోజనకరం. డిసెంబర్ 13 నుంచి వీరికి గజకేసరి యోగం మొదలవుతోంది. ఈ రాశి వ్యక్తులు కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు స్పష్టంగా పొందొచ్చు. ఎప్పటి నుంచో రాకుండా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో సమన్వయం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. కన్య రాశి. చంద్రుడి బృహస్పతి కలయిక చాలా ప్రయోజనకరం. కుటుంబంతో సరదాగా ఉంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభసాటి అవకాశాలు. దాంపత్య జీవితంలో సామరస్యం. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు. మరొక రాశి వృశ్చిక రాశి. అన్ని రంగాల్లో విజయం పొందుతారు. విపరీతమైన ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతితో కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.